చాయ్ తాగడానికి షఫీ అన్న చాయ్ తీసుకుంటుండు, నేను టోపీ పెట్టుకున్నాడు. ఇప్పుడైతే మార్నింగ్ అవుతుంది. మేము నలుగురం కలిసి ఇంజపురం కమాన్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఒక ఛాయ్ తాగేసి అయితే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరదామని అయితే అనుకుంటున్నాం. ఎవరు కావాల్సింది వాళ్ళైతే ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరాం. ఇప్పుడైతే ఆచారం అయితే చేరుకున్నాము. ఇక్కడైతే పెట్రోల్ బంక్ వచ్చి ఇక్కడ మనం అయితే డీజిల్ అయితే ఫిల్ చేయించుకున్నాం. ఇప్పుడైతే మల్లెపల్లికి అయితే వచ్చినాం. మేము ఇప్పుడు మల్లెపల్లి టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మేము మల్లెపల్లికి అయితే చేరుకున్నాము. ఇది నాగార్జున సాగర్ హైవే. ఇది ఇప్పుడు టిఫిన్ చేద్దామని అయితే మేము ఆగాము. ఇక్కడైతే ఒక హోటల్, మంచి హోటల్ అయితే చూసుకొని తిందామని అనుకున్నాం. కానీ మేము అనుకున్నంత అయితే ఫుడ్ బ్యాడ్. దానివల్ల నాకు తర్వాత ఫుడ్ ఎఫెక్ట్గా అయిపోయి నాకు కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఇక్కడ తిన్నందుకే ఇట్లా అయిపోయింది. మీరు నెక్స్ట్ సారి ఎప్పుడు తిన్నా సరే మీరు బస్ స్టాండ్ల దగ్గర ఎక్కడెక్కడైతే తినొద్దు. ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నాను. పూరి బాగుంటుందని చెప్పేసి పూరి తిన్నాము, పూరి బాగాలేదు. మళ్ళీ ఏం చేసాం, వడానన్నా బాగుంటుందని చెప్పేసి వడ గిట్ల తీసుకున్నాము. వడ గిట్ల అస్సలు బాగా, చట్నీలు గిట్ల అస్సలు టేస్ట్ లేదు, ఏమి లేదు. అదేదో చేదుగా ఏదో అంత మాత్రానే ఉన్నాయి. దానివల్ల అయితే మాకు నలుగురికి అయితే అస్సలు నచ్చలేదు. ఒక్కరికన్నా సాటిస్ఫైడ్ లేదు. లాస్ట్ టైం అయితే మేము మాల్ దగ్గర తినము, పర్లేదని అనిపించింది. మరి నా సిక్స్త్ సెన్స్ ప్రకారం నాకు ఇక్కడ తినొద్దని అనిపించింది. కానీ శంకర్ ఏంటంటే, మా అమ్మ నేను ఇక్కడ హైదరాబాద్లో అయితే కొంచెం ఆయిల్ ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది విలేజ్లలో అని చెప్పేసి వాడిని ఒక నమ్మకము. సర్లే వాడిని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి సర్లే మా అమ్మ అని చెప్పేసి అయితే మేము ఇక్కడ తిన్నాము. కానీ దానివల్ల అయితే ఎఫెక్ట్ అయితే పడింది. వాటర్ అయితే మంచి మినరల్ వాటర్ అయితే మెయింటైన్ చేసిండు. కానీ షఫీ, శంకరు, నేను అందరం తిన్నాము. సలీం వల్ల లేట్ అవుతుంది. ఇంకా చూడండి, షఫీ ఇప్పుడు మీరు చూసిన అయితే మల్లెపల్లి బస్ స్టాప్. ఇది మేము ఇక్కడైతే బండి అయితే ఇక్కడ సైడ్లో మేము ఆపుకొని చూసిన కొండ మల్లెపల్లి అని చెప్పేసి అక్కడ బస్ స్టాప్ మీద కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా ఊరి దోసకాయలు ఉంటాయి. ఇవి చాలా వరకు అయితే హైదరాబాద్లో కనిపించవు. అందుకని షఫీకి కనిపించి మేము ఒక 2 కేజీలు అయితే షఫీ తీసేసుకున్నాడు. ఎందుకంటే బండిలో పడేస్తే ఉంటాయి కదా, నైట్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇక మాగిళ్ళు ఏంటంటే మధ్యలో ఏమైనా ఆకలి అయిందనుకో తినొచ్చు. ఇంకా మాకు కొన్ని ఐటమ్స్ అయితే కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి మాకు వంటకు సామాన్ కావాల్సిన అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము. ఉల్లిగడ్డ అని, మసాలాలు, ఆయిల్ ఉంటాయి కదా, కొన్ని అయితే తీసేసుకొని వెళ్ళాము. అయితే శంకర్ ఏంటంటే ఆయనకు ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి మసాలా కావాలని చెప్పేసి అని అన్నాడు. సరే తీసుకురా అని చెప్తే ఆయన్నే పోయి ఇష్టమైన మసాలా అనేది తెచ్చుకున్నాడు. తీసుకుని అయితే మేమైతే ఇప్పుడు మల్లెపల్లికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మేము ఎర్రల గురించి అయితే వచ్చినాము. ఇంకో సలీం అని అయితే ఇప్పుడు హుషారుగా ఉన్నాడు, మస్తు యాక్టివ్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు షికార్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఎర్రలు దొరికే ప్లేస్ ఇది. ఇక్కడనే ఎర్రలు దొరుకుతాయి, మీరు కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా ఎర్రలు దొరుకుతాయి. మస్కితలో మనం ఎర్రలు కొనుక్కో. ఏమిటండి మీరు మాట్లాడేది? మస్కతి కాదన్న, మస్కతి. ఏదో ఒక కత్తి అయితే ఉంది కదా, కత్తి ఉందా? కత్తి ఉంది కదా, దొరుకుతాయి. అన్న ఎంతన్నా ఇస్తాడన్నా? చూడండి ఎర్రలు చూడండి, ఇవి ఎర్రన్నలు చెక్ చేసుకుంటాం. ఇవన్నీ 1 2 3 ఇవన్నీ ఎర్రన్నలు. 1 2 4 అబ్బా మస్తు 1 2. అందుకోసమే శంకర్ అన్న ఎక్కడ పోతే అక్కడ రావాలి. మాకోసం మెయిన్ రోడ్ సైడ్ बताता चलते रहे, लेकिन पूरा फिरते थे संग मछली नहीं गिरे तो, लेकिन शाम तक कुछ भी इधर की. చేపలు ఎక్కువ పడాలి, అందరికంటే ఎక్కువ దొరకాలి అంటే మంచి ప్లేస్కి వెళ్ళాలి. అలాంటి ప్లేస్ ఇది ఒకటి. ఇప్పుడు చూడండి శంకర్ ఎలా వస్తున్నాడు.
యాందిరయ్యా యాం చేస్తున్నా সরতে দিনর সঙ্গ হে বাকাজে ফাজল নেই রে সরতে দিনর সঙ্গ হে বাকাজে গাজল নেই রে বঞ্জারুনি মার পাকে যাই নিয়ম করি রে গলা গলা যক তোর হেলি বলি কেতে రాము ఇప్పుడైతే మేము ఫిషింగ్ స్పాట్కి అయితే వచ్చినాము. ఇక్కడ చేపలు పట్టడానికి అయితే మేము ఇక్కడ మంచి లొకేషన్ చూసుకున్నాము. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా మొత్తం, అందుకని చల్లగా ఇప్పుడు నీళ్ళలో అట్లా దిగేసి అక్కడ ఇంతకుముందు లాస్ట్ టైం అక్కడ నిల్చున్న చూడు అక్కడనే పట్టినాం మేము లాస్ట్ టైం. కానీ అక్కడ మేము వచ్చేసరికి వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు, అందుకని దాన్ని ఆపోజిట్ ప్లేస్ అయితే మేము ఎంచుకున్నాము. సీను అయితే ఉల్లిపాయలు కోయడం స్టార్ట్ చేసిండు ఇప్పుడే వంటకి. ఇక్కడ మంట అయితే పెట్టేసినాం. ఉల్లిపాయలు అయితే రెడీ అవుతున్నాయి. సీను అయితే కటింగ్ మాస్టర్ ఇవ్వాలి. ఆల్ ఇన్ టౌన్ బియ్యం నానబెట్టేసినాం బగారా రైస్కి. మంట రెడీ. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఇది అక్కంపల్లి. ఇది ఏంటంటే హైదరాబాద్కి జస్ట్ ఒక 110-120 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఇది చాలా మంచి ప్లేస్. ఇక్కడికి రావడానికి చాలా ప్లేసుల నుండి వస్తుంటారు. చాలా వరకు అయితే హైదరాబాద్ నుంచి 90% అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీస్తో మొత్తం పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం చాలా సండే రోజు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ పిల్లలతో సరదాగా గడుపుకుంటూ ప్రతి ఒక్కరూ వస్తారు. ఎందుకంటే ఈ ప్లేసు చాలా సేఫ్ ప్లేస్ ఇది అందరికీ. ఎందుకంటే ఇక్కడ చాలా ఏంటంటే ఎండ అనేది తక్కువగా ఉంటుంది కానీ చెట్లు ఉండడం వల్ల ఎండ అనేది అంత ఎక్కువ అనిపించదు, అందుకని ఇక్కడికి ఎక్కువ వస్తారు. చేపలు కొంతమందికి పడకపోతే అక్కడ పక్కనే ఈ చెరువు మింగడ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడే మనకు చేపలు ఫ్రెష్గా వాళ్ళు జాలర్లు పట్టి అమ్ముతారు. అది కేజీ వచ్చేసి 100 రూపాయలు లెక్కన అమ్ముతారు. వాళ్ళు 10 కిలోలు కానీ ఒక 15 కిలోలు కానీ 5 కిలోల లాగా కొనుక్కొచ్చుకొని ఆ పక్కనే ఏంటంటే అక్కడ మళ్ళీ పట్టిన చేపలు సాఫ్ చేయడానికి ఒక మనిషి ఉంటాడు. కేజీ 30 రూపాయలు లెక్క తీసుకొని మనకు సాఫ్ చేసి ఇచ్చేస్తాడు. ఆ పని గిట్లా మనకు తప్పుతుంది. ఆ చేపలను అయితే తీసుకొచ్చి ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఈ రోడ్డు, ఈ ముందు కనిపిస్తున్నది వెనక దాకా మొత్తంగా కార్లు పెట్టుకొని టెంట్ వేసుకుంటారు, చైర్లు తెచ్చుకుంటారు కూర్చోడానికి. మంచిగా వండుకొని తిని ఎంజాయ్ చేసి సాయంత్రం దాకా ఉండి వాళ్ళైతే వెళ్తారు. మేమైతే ఇక్కడికి రెగ్యులర్గా అయితే రాము. షఫీ, సలీం, నేను వస్తుంటాము. ఈ మధ్యన శంకర్ గిట్ల మాతో యాడ్ అవుతున్నాడు. మీరు చూస్తున్న విధంగా అయితే వీడియో అంత క్లారిటీగా కొంచెం అంత కరెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది ఫోన్లో ఎడిట్ చేస్తున్నది మొబైల్లో, అందుకనే చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అయితే అనిపిస్తుంది. దయచేసి మీరు ఏదన్నా తప్పులు ఉంటే మాత్రము అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇవి ఎందుకంటే స్వీట్ మెమరీస్ లాగా ఉండాలి. ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ వీడియో చూస్తే అరే మనం ఆ టైంలో అలా ఎంజాయ్ చేసామా అనేటట్టు ఉండాలని చెప్పేసి అయితే గుర్తు. మేము రెగ్యులర్గా అయితే వెళ్ళాము. 1 మంత్ 2 మంత్స్కు ఒకసారి 6 మంత్స్ పడుతుంది. మేము లాస్ట్ టైం అయితే 1.5 year తర్వాత వచ్చాము. ఓసారి చేపలు మంచిగా పట్టి మంచి ఎంజాయ్ అనిపించింది అనుకోండి. 1 మంత్లో 2 times వచ్చిన రోజులు ఇట్లా ఉన్నాయి. కొంతమంది ఫ్రెండ్స్ అంటారు ఇక్కడికి రండి, ఇక్కడ వరంగల్లో ఉన్నాయి, నిజామాబాద్ సైడ్ చారువులు ఉన్నాయి అది అని అంటారు. కానీ మేము అటు సైడ్ అయితే రిస్క్. तेरा मेरा ना हो किसी से वास्ता, आओ मिलो चले जाना कहाँ, तू भी चले मैं भी चलूँगे, कम ये तभी फासले, आओ तेरा मेरा. ఈరోజు అయితే షిఫన్ అనేది వంట మాస్టర్కి అయితే ఈరోజు అయితే అన్న దిగిండు రంగంలోకి. బగారా అన్నానికి మొత్తం మసులుతుంది. మసాలాలు అయితే పెట్టుకున్నాము. బగారా రైస్ అవుతుంది.
ఇక్కడ అవన్నీ అయితే కోసి పెట్టుకున్నాము. ఇసరాకులు, అక్కడ ఉల్లిగడ్డ, టమాటాలు, పసుపు, మసాలాలు, కొత్తిమీర, పుదీనా, అక్కడ ఆయిల్ ప్యాకెట్ అన్నీ అయితే ఉన్నాయి. మా బండి అయితే అక్కడ పెట్టుకున్నాము. మొత్తం కదా ఇప్పుడు మొత్తం కదా అన్నీ రెడీ చేస్తున్నాము. ఇవ్వనా ఏం వంతున్నాం ఇప్పుడు మనము? బగారన్నం, ఇంకా చెప్పు ఏదో ఫిష్ ఫ్రై, ఇంకా పులుసు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. చేపల పులుసు అని రాదన్న. ఫిష్ అన్నీ ఉన్నాయి. చేపల పులుసు ఉంది, మళ్ళీ ఫ్రై కూడా ఉంది, చేపల ఫ్రై ఉంది, బగారన్నం ఉంది, బగారన్నం ఉంది. మీరు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. కానీ అయిపోయి ముందు వచ్చేసాలి. ఇంకా ఇక్కడ అయితే రైస్ అవుతుంది. ఆ పక్కన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ దగ్గర అయితే మేము ఇప్పుడు చారు అయితే చేస్తున్నాం. ఇక్కడ కర్రీ కర్రీ అక్కడ కర్రీ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ బండ దగ్గర పోయినావు. నేను ఎడిగిపోయినా, నీకెట్లా తెలుస్తుందా అవి? శంకర్ ఏందన్నా అంత పెద్ద మంట పెడుతున్నావు? గిన్నెలు ఏం లేదు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు. సలీమనా నీ ఇష్టం మన ये बगुना ने तो इस पे शिफ्ट कर दो, ये आंच ज्यादा आ रहा, वो हल्का से आ रहा. ये बोधे आंच नीचे इधर देखो तुम. నాకు హిందీలో 90 మార్కులు వచ్చినా హిందీ మాట్లాడడం అస్సలు రాలేదు. ఈ ఒక్క ముక్క నేర్చుకోవడానికి నాకు చాలా नहीं वो आंच పోయిందమ్మా, మంట పోయిందా? మొత్తం చదువుతున్నావు చెప్పి పోయి. పాట పాడాలా? ఉండైతే ఇప్పుడు దగ్గర పడ్డది. అన్నం అయిపోయింది. ఇప్పుడైతే మా చేపల చారు అయితే వండుకున్నాము. చేపల చారు కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు వెళ్ళి జస్ట్ తినడమే. గ్రేవీ అయితే చాలా తక్కువ. మరి ఏదైనా కాటలు పెట్టలే అన్న, తిను. కాటలు పెడతాయా? ఏడన్నా కాట్లు ఏం చేయాలన్నా? చేపలకి ఏ చేపలకు మనం పట్టేడువా? దానికి కాట్లు పెట్టిస్తాయి. ఏవి కడియా నువ్వు దగ్గర చూపిస్తా. దీన్ని పెడతా కాటు. పోయిందమ్మా, మంట పోయిందా? మొత్తం చదువుతున్నావు చెప్పి పోయి. ఉండైతే ఇప్పుడు దగ్గర పడ్డది. అన్నం అయిపోయింది. ఇప్పుడైతే మా చేపల చారు అయితే వండుకున్నాము. చేపల చారు కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు వెళ్ళి జస్ట్ తినడమే. గ్రేవీ అయితే చాలా తక్కువ పెట్టినాము. చూద్దాం. ఇది కూడా రికార్డింగ్ లేదా? సలీం షఫీ. ఎస్, సలీం ఫుల్గా తిన్నాం, ఫుల్గా టైట్గా తిన్నాము. పండుకుంటున్నాం ఇక. సరే నువ్వు ఏడున్నావు అన్న? నువ్వు లేవా సినిమా? వచ్చిండు సినిమా అసలు. ఇప్పుడే టైట్గా తిన్నాము. తిని ఏం చేయాలని తెలియక ఇట్లా వదిలినాం. ఎండ బీభత్సంగా కొడుతుంది. చల్లగా ఉంది కదా, చూసినా మీద ఎట్లా చల్లగా ఉంది. చల్లగా ఉంటే చల్లగా థమ్స్అప్ తాగమంటే దొరకలేదు. చల్ల థమ్స్అప్ సర్వన తాగితే సమ్మగా ఉంటుంది. మాదైతే ఫిషింగ్ అయితే ఇప్పుడు ఇంతటితో మాకు ముగిసింది. ఈ మాత్రం బీభత్సంగా గుంజినాము.
అయితే బాగానే ఒక 30 కేజీల దాకా గుంజినాం మేము. అయితే ఏంటంటే ఒక పర్సన్ ఏంటంటే జర ఇంట్లోకి అవసరం ఉన్నాయి అది అని చెప్తే మేము ఆయనకి ఇచ్చేసినాము. అది వీడియో తీయలేదు. చూడండి ఎక్కువ గుంజిందంటే సలీమే, సెకండ్ షెఫీ. ఇది లొకేషన్. మేము ఎప్పుడైనా సరే వచ్చేది ఇదే లొకేషను. మస్తు ఉంటుంది లొకేషను. ఇది దీన్ని అక్కంపల్లి అంటారు. మాకు లాస్ట్లో ఉంది కదా మన రిడ్జ్ కారు, అక్కడ రిడ్జ్ కారు ఉంది. ఇటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు హైదరాబాదు దగ్గర. లేదంటే మొత్తం చెట్లు ఉంటాయి ఈ ఏరియాలో, మొత్తం చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద సండే వచ్చిందంటే మొత్తము అక్కడ మన హైదరాబాద్ నుంచి చాలా మంది ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి మొత్తం చేపలు పట్టుకొని ఇక్కడనే మంచిగా ఫ్రై చేసుకొని వండుకొని తినేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎండ అనేదే తగలదు ఇక్కడ ఈ ప్లేస్లో. నేను ఏదైతే కార్లో పెడుతున్నామో ఆ ప్లేస్లో ట్రై చేద్దామా? అయితే ఇక్కడ లాస్ట్ టైం అయితే మాకు చాలా ఇక్కడ ఇదే ప్లేస్లో అయితే చాలా చేపలు పడినాయి. అయితే ఇప్పుడు గిట్ట అలానే పడతాయని చెప్పేసి అయితే నేను షెఫీ ఇక్కడికి వచ్చి ట్రై చేసినాము. ఇది ఎండ టైం కదా, అందుకని లోపలికి వెళ్ళిపోయినాయి చాలా చేపలు. అందుకని అంత రెస్పాండ్ అయితే లేదు. సాయంత్రం అయితే ట్రై చేయాలి. అట్లా మోకాళ్ళ వరకు అట్లా అంతవరకు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే చూస్తున్నారు కదా, నాకు ఒక చేప అయితే పడింది. మినిమం ఒక 400 గ్రామ్స్ అయితే ఉంటుంది ఆ చేప. చూడండి ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ తెలుసా. ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది, కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. ఆ పక్కనే జాలి పెట్టేసుకొని ఆ జాలీలో చేపలు వేసుకుంటూ చూడండి ప్రెషర్ ఎలా ఉంది. వాటరు ప్రెషరు ఫ్రెష్ వాటర్. ఇది నాగార్జున సార్లో నుంచి మోటార్లో నుంచి డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నాయి వాటర్. ఇవి కల్తీ అనేది లేదు. ఇప్పుడు కాదు కానీ ఇంతమందికి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాత్రం ఈ ఎమర్జెన్సీ అంటే మాది ఈ వాటర్ తాగేటోళ్ళము. చాలామంది తాగుతారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఊరు వాళ్ళు కానీ అందరూ ఇవే వాటర్ తీసుకొని తాగుతుంటారు. ఇక్కడ వర్షంకి ఇట్లా ఇవే వెళ్తుంటాయి. ఇప్పుడైతే మేమైతే ప్లేస్ అయితే చేంజ్ చేసినాము. అక్కడ పడట్లేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాము చెట్ల కింద. ఇక్కడికి ఇట్లా అంతే రెస్పాన్స్ లేదు. చేపలు అయితే అసలు వరకు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎండ టైం కదా, తినట్లేదు ఎర్రలు. ఈవినింగ్ చూడాలి. ఈవినింగ్ 3 తర్వాత 4 తర్వాత మళ్ళీ ట్రై చేయాలి. మన అదృష్టము. అంటే లంచ్ టైం కాబట్టి అందరూ తినడానికి కానీ అందరు వెళ్ళారు. అందుకని ఎవరు కనిపించలేదు అక్కడ. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, షెఫీకి అయితే ఇప్పుడు ఒక చేప అయితే పడింది. అది ఒక 350, 300, 400 గ్రామ్స్ దాకా అయితే ఉంటుంది చేప. కంగ్రాట్స్ షెఫీ భాయ్. రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా చెబుతుంది అడుగు మన చేపవేట కథలు. మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు. చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు. టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి, ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం
మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, రోషమున్న